హాయ్ హలో నమస్తే వనకం అదాబ్. నేను మీ భాస్కర్ తెమ్మ, సార్ అని పిలవచ్చు, అన్ని అని కూడా పిలవచ్చు. నాకు తెలిసి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, ఫస్ట్ టైం ఈ ఫేస్ చేస్తుంటే మీ అందరికీ మోస్ట్ వెల్కమ్. లేదు ఈ ఫేస్ అనేది ఆల్రెడీ చూస్తుంటే మీ అందరికీ ఒకటొక మాట చెప్తున్నా. నేను చెప్పబోయే కాంటెంట్ గురించి చూడండి ఒకసారి. 10th క్లాస్ రోడ్ మ్యాప్. ఇది చాలా పవర్ఫుల్ వీడియో. ఇన్ కేస్ ఇందులో చెప్పిన విషయాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తే నీకు నెక్స్ట్ ఇయర్ వచ్చే రిజల్ట్స్లో 598 కూడా స్కోప్ రావడానికి చాయిస్ ఉంది. ఎందుకంటే ఎవరికైతే 10th క్లాస్లో మంచి స్కోర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే 10th క్లాస్లో తన కెపాసిటీకి మించి మంచి ర్యాంక్ తీసుకొని రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ప్రిపరేషన్ కూడాను చాలామంది మేలోనే స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ నీ ప్రిపరేషన్ కూడాను ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏ రకంగా స్టార్ట్ చేయాలి నీకు క్లారిటీ ఉండదు. 10th క్లాస్ని ఏ రకంగా చేస్తే తక్కువ మిస్టేక్స్తో చాలా ఎక్కువ ఎఫిషియన్స్తో చేస్తూ నీకే క్లారిటీ లేదు. ఏ మంత్లో ఎంత కంప్లీట్ చేయాలి నీకు తెలియదు. అసలు నువ్వు ఏమేమి చదువు, ఇప్పటివరకు ఏం చదవాలి ఇంకా అనేది ట్రాక్ చేసుకోవడం ఎలాగా అనేది నీకు తెలియదు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి కూడాను ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తా. నేను చెప్పేది ఎలా ఉంటుందంటే ఒక మాట. నాకు సమ్మర్లో ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో ఒక స్టూడెంట్ నాకు కలిశాడు. తనకి నేను పర్సనల్గా ఈ రోడ్ మ్యాప్తో పాటుగానే నేను చదివించాను. ఎలానే చదివించుకుంటూ వెళ్తే తనకి ఈ ఇయర్ మార్క్స్ 581 మార్క్స్. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే ఇది సక్సెస్ఫుల్లీ ప్రూవ్ అయిన రోడ్ మ్యాప్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఫాలో అయిన రోడ్ మ్యాప్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను చాలా మంది పిల్లలకి ఈ సంవత్సరం ఖడ్గం బ్యాచ్ ఉంది కదా, ఖడ్గం బ్యాచ్లో కూడాను ఇలానే రోడ్ మ్యాప్ అనేది తీసుకుని వెళ్తూ ఇలానే ట్రైనింగ్ ఇస్తున్నా. అంత పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ఇది. సో వీడియో స్టార్ట్ చేసే ముందే ఇన్ కేస్ నాతో పాటు నడవాలనుకుంటే 10th క్లాస్ రోడ్ మ్యాప్ని ఫాలో అవుతాం అనుకుంటేనే రా. ఎందుకంటే ఇది అన్ని టైప్ ఆఫ్ అల్లాటప్ప రోడ్ మ్యాప్ కాదు, తూతూ మంత్రం వేసే రోడ్ మ్యాప్ అయితే అసలు కాదు. సో ఈ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్లీ నీ ఎఫర్ట్స్ పెట్టాలి. నీ ఎఫర్ట్స్ పెట్టకుండా గాల్లో రోడ్ మ్యాప్ చూస్తే ఏం పనిలేం అవ్వు. ఇన్ కేస్ నువ్వు ఎఫర్ట్స్ పెడతానని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో సిద్ధం అనుకొని నీకు నువ్వే మనసులో చెప్పేసుకో, నీకు నువ్వే కామెంట్ సెక్షన్లో పెట్టుకొని అడుగుపెట్టు. విజయ బాబా. ఓకేనా? తదాస్తు, బ్లెస్సింగ్ యూ. ఓకే, సో ఇక్కడ నీకు స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ మన చేతిలో ఉన్న టైం ఏంటి, ఏ రకంగా ఉంది, ఏ రకంగా చేసుకుని వెళ్ళాలి అని చెక్ చేసుకుని వెళ్తామా. మనకి టోటల్గా బాగా ఆలోచించు. మే నుండి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఓకేనా డిసెంబర్ వరకు కూడా నీ చేతిలో టైం ఉంది అని. మరి మిగిలిన టైం ఏంటి అంటే జనవరి, ఫెబ్రవరి, మార్చ్ అవి ఉన్నా లేనట్టే, లేకపోయినా ఉన్నట్టే. ఎలా అంటే నీకు ఏదైతే మార్చ్ ఉందో మార్చ్ అంతా కూడా ఎగ్జామ్స్ కోసం వెళ్ళిపోతుంది. ఫెబ్ ఉందనుకో, ఫెబ్ అంతా కూడా ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, వాటి కోసం ప్రిపరేషన్ చేయించుకుంటూ చదివించుకుంటూ టైం అంతా అక్కడే పోతుంది. జనవరి ఉందంటే జనవరిలో నుండి స్టార్ట్ చేస్తారు అనమాట అసలైన ప్రిపరేషన్. అదేంటి ఫిబ్రవరిలో జరిగే ఏదైతే ఫ్రీ ఫైనల్స్ ఉన్నాయో వాటి కోసం మీకు గట్టిగా ప్రిపేర్ చేయించడం. సో ఈ 3 months కూడాను నువ్వు కొత్తది చదవలేవు, ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేయలేవు, చదివిందే చదవాల్సి వస్తుంది, అండ్ ఇంపార్టెంట్ కోసం అలానే చదువుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో నాలెడ్జ్ నిజంగా రావాలంటే రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అనుకుని చెప్పాలంటే ఇన్ కేస్ ఒక సబ్జెక్ట్లో 85 మార్క్స్ రావడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ఈజీ క్వశ్చన్స్ కొన్ని ఇస్తాడు, కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఇస్తాడు. నువ్వు ఇవి చదువుకుంటే చాలు నీకు వచ్చేస్తాయి నీ మార్క్స్. కానీ ఏదైతే 85 నుండి ఎక్స్ట్రా 15 మార్క్స్ ఉన్నాయో, అంటే 100/100 రావడానికి చాయిస్ ఉందో, ఈ 15 మార్క్స్ కోసమే అసలైన జర్నీ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ జర్నీ చేసిన వాడికి మామూలుగా టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అండ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, అండ్ నిన్ను నువ్వు ఛాలెంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్ట్రిక్ట్గా టైం టేబుల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అండ్ అన్నిటికన్నా మించి నీతో నువ్వే చాలా సాక్రిఫైస్లు చేయాల్సి ఉంటుంది ఈ 15 మార్క్స్ కోసం. అయితే నిజంగా ఈ 15 మార్క్స్ కోసం మనం ట్రై చేస్తే ఏమైనా వర్త్ ఉందంటే 100% వర్త్. చిన్న నువ్వు టాపర్గా నిలుస్తావు, నీ నాలెడ్జ్ అనేది చాలా బాగుంటుంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో అణువణువున ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నీ మైండ్లో ఉంటుంది. నీకు సబ్జెక్ట్ క్లారిటీ పీక్స్లో ఉంటుంది. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా నువ్వే టాప్లో ఉంటావు. NTSC ఒలింపియాడ్ లాంటి ఎగ్జామ్స్ రాసినా నువ్వే టాప్లో ఉంటావు. అండ్ అన్నిటికన్నా మించి నువ్వు స్టూడెంట్వి. స్టూడెంట్ 10th క్లాస్లో ఏం చేయాలి, తనకి ఇచ్చిన సిలబస్ని చదువుకోవాలి. ఆ సిలబస్ని కంప్లీట్ చేసిన పర్సన్ అవుతావు. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు నువ్వు నెక్స్ట్ ఇంటర్కి వెళ్తావా, లేకపోతే పాలిసెక్టర్కి రాస్తావా, డిప్లొమాకి వెళ్తావా, నీ ఇష్టం. నువ్వు ఎటువైపు వెళ్ళు. నువ్వు బైపీసీ తీసుకుని నీట్ వైపు వెళ్ళాలనుకున్నా, ఇంటర్ తీసుకుని IIT వైపు వెళ్ళాలన్నా, ఏది వెళ్ళినా సరే అక్కడ నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి పెడతారు చిన్నది. కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడే అక్కడ కూడా నీ రిజల్ట్ అనేది వేరే లెవెల్లో వస్తుంది. ఈ అబ్బాయి టాప్ స్టూడెంట్ అండి, మా కాలేజ్లో మేము జాయిన్ చేసుకుంటాం, ఫీజు అనేది తక్కువ చేస్తాం అనుకున్నట్టే. అలాంటివన్నీ జరగాలన్నా సరే ఈ సిలబస్ అనేది ఈ 15 మార్క్స్ కోసం చదవడం బట్టే ఉంటుంది. సో ఇప్పుడే డిసైడ్ అయిపో. నేను చెప్పేది ఏంటంటే ఆ 15 మార్క్స్ తీసుకుని వచ్చేటట్లుగా, ఆ 15 మార్క్స్ కోసం మనం గట్టిగా ట్రై చేసేటట్లుగా ఇప్పుడు చెప్తున్నా. ఇది జరగాలి అని అనుకుంటే మరొకసారి నేను చెప్తున్నా, ఈసారి కసిగా సిద్ధంగా ఉన్నాను. సో ఈసారి నువ్వు పెట్టాల్సిన మెసేజ్ ఏంటో తెలుసా, డబల్ సిద్ధం. ఎందుకు అంటే నువ్వు చేయబోతుంది ఇప్పుడు
టాపర్ జర్నీ, నువ్వు చేయబోతుంది ఒక నాలెడ్జ్ని బిల్డ్ చేసుకునే జర్నీ. సో ఈసారి నీకు చెప్తున్నావు కదా, డబుల్స్ ఇద్దాం. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి టైం మే నుండి డిసెంబర్ వరకు కూడా ఈ టైం అంతటిని జాగ్రత్తగా వాడుకోవాలి కదా. ఫస్ట్ మంత్ మే మంత్ నేను ఎట్టి పరిస్థితుల్లో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఫస్ట్ 10th క్లాస్లోకి వచ్చావు కదా, ప్రశాంతంగా స్టార్ట్ చేయి. ఇప్పుడే బాదరగా గట్టి చదివేసి అనుకో 14 గంటలు 15 గంటలు ఇలాగా, 2వ రోజు 3వ రోజు చదువుతావు, తర్వాత రోజుకి సిక్ అయిపోతావు. సో మనసుకి మైండ్కి ఎలా ఉంటుందంటే కంఫర్ట్ అనేది లేకపోయింది అనుకో, దానికి ఏదైనా సరే విడిచిపెట్టడానికి ఇష్టపడుతుంది. సో దాన్ని ఎక్కువ కష్టపెట్టకుండా 10th క్లాస్ ఈజీరా, రోజుకి 2 గంటలు చదివితే చాలు అని మనసుకు అలవాటు చేసావనుకో, అప్పుడు ప్రశాంతంగా ఒక ఫస్ట్ స్టెప్స్ అనేవి వేయడానికి ఇష్టపెట్టుకుంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ మంత్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే పెట్టుకో. ఓకే, టీచర్ సిలబస్ స్టార్ట్ చేశారు, విను. ఓకే, ఇది సిలబస్సా, సిలబస్ చూడు. ఓ టీచర్ ఫస్ట్ లెసన్ చెప్పారు, ఓకే ఫస్ట్ లెసన్ ఎలా ఉంటుందా విను ప్రశాంతంగా. ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థం చేసుకో. ఓకే, టీచర్ ఏం చెప్పారు, ఫస్ట్ మంత్లో 2 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలనుకున్నాం. ఓకే, ఫస్ట్ మంత్లో ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి 2 చాప్టర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. చూడు అలా చూడు. ఓకే, ఇది సబ్జెక్ట్ ఇలా ఫ్లో ఉంది అనుకుని అర్థం చేసుకున్నట్టుగా ట్రైన్ పెట్టుకో. ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టుకో. స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఆన్లైన్లో మాలాంటి వాళ్ళు ఖడ్గం బ్యాచ్లో క్లాస్ చెప్తాం కదా. సో మేము పెట్టిన క్లాసెస్ అనేవి ఒకరు వింటే విను అంతే. అలా వినేసి జస్ట్ నోట్స్ ఒకసారి చూసి అలా ఉండు అంతే. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టుకో. నీ సెల్ఫ్ స్టడీకి 2 hours పెట్టుకో, అంతకుమించి ఎక్కువ లేదు. ఓకేనా, ఈ ఫస్ట్ మంత్ అంతా అలాగే చెయ్యి. సో నీకు అసలైన ఒక చిన్న షీట్ ఇస్తాను. ఈ షీట్ యొక్క కెపాసిటీ ఏంటో తెలుసా? నువ్వు ఇన్ కేస్ ఓకేనా రియల్ నెంబర్స్ అనేది నువ్వు 10th క్లాస్ కంప్లీట్ అయినప్పటికీ ఒక్కొక్క దాన్ని 3 సార్లు 4 సార్లు చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది నీకు ట్రాక్ చేస్తుంది. ఓకే, రియల్ నెంబర్స్ కంప్లీట్ అయిపోయిందా, ఒక టిక్ మార్క్. పాలినామియల్స్ కంప్లీట్ అయిపోయిందా, ఒక టిక్ మార్క్. ఒక ఫస్ట్ మంత్ లో 2 చాప్టర్స్ దగ్గర అయిపోయినారు కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నువ్వు సైన్స్ ప్రకారంగా చేస్తే కెమికల్ ఈక్వేషన్స్ అయిపోయిందా, ఇది ఒక మార్క్. లైట్ రిఫ్లెక్షన్ అయిపోయిందా, ఇది ఒకటి. ఇలా నువ్వు ఇది ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీకు ఆంధ్రాకనే కాదు తెలంగాణకు కూడా ఇదే షీట్. ఓకేనా, ఆంధ్రాకి షీట్ ఉంది, అట్ ద సేమ్ టైం తెలంగాణకు కూడా షీట్ ఉంది. ఈ షీట్ ని మన వాట్సాప్ ఛానల్లో పంపించేస్తున్నా. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. హ్యాపీగా అక్కడ జాయిన్ అయిపోయి అక్కడ పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు నీకేం చెప్తున్నా అంటే ఫస్ట్ మంత్ నుండే నువ్వు ట్రాక్ చేసుకోవడం మొదలెట్టు. సో నీకు చెప్తున్నా, టార్గెట్ పెడుతున్నా, నువ్వు ఇప్పుడు డబుల్ సిద్ధం కదా, నువ్వు ఒక టాపర్ జర్నీ చేస్తున్నావు కదా. మీ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి ఎలా ఉండాలంటే ఈ మొత్తం కూడాను ట్రిపుల్ మార్క్స్ తో టిక్కు ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ తో టక్ టిక్ అయిపోయింది అన్నట్టుగా నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే నీ జర్నీ వేరే లెవెల్లో ఉండాలి. అలా వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడు నుండే ట్రాక్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఏం కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ ఇప్పుడు ఫస్ట్ మంత్ నుండి నీ దగ్గర ట్రాకర్ ఉంది, అట్ ద సేమ్ టైం నువ్వు అండర్స్టాండింగ్ చేసుకుని మొదలెట్టావు కదా. సెకండ్ మంత్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ 1 month అయిపోయించిన, ఇక నుంచి నీ లైఫ్ అనేది ఒక కామన్ గా రొటీన్ కి బిల్డ్ అయిపోవాలి. సో రొటీన్ గా వెళ్ళిపోవాలి. నీకు తెలుసా, మీకు జోకర్బర్గ్ ఉంటాడు, మార్క్ జోకర్బర్గ్. ఐ థింక్ ఆయన ఫేస్బుక్ ని కనిపెట్టినట్టు. ఆయన ఏం చేస్తే తెలుసా, ఎప్పుడు చూడు ఒకటే షర్ట్, నువ్వు ఫిక్స్ అయిపో, ఎప్పుడు చూడు ఒకటే షర్టు. సో ఇలాంటి హై సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా చేసేది ఏంటో తెలుసా, ఎక్కువ డ్రెస్సుల మీద, అలంకారాల మీద, వీటి మీద ఫోకస్ చేసుకోరు. ఎందుకంటే నేను ఈ డ్రెస్ చేసుకోవాలి, ఈ మ్యాచింగ్ చేయాలి, ఇది చేయాలి, ఆ రోజుకి వెళ్తే అక్కడ షూ మ్యాచింగ్ చేయాలి, ఇన్ని రకాలుగా ఆలోచించామంటే చదువు అనేది సంతకెళ్ళిపోద్ది. సో ఒక రొటీన్ అనేది బిల్డ్ చేసుకున్నారు. సో ఎక్కువ వేరే విషయాల మీద పెట్టకంటే తన ఫోకస్ వైపు మాత్రమే ఫోకస్ చేసుకుని రొటీన్ బిల్డ్ చేసుకోవడానికి సింగిల్ డ్రెస్ వేసుకోండి. నువ్వు కూడా ఏం చేయాలంటే ఇలాంటి సిమిలారిటీని బిల్డ్ చేసుకో, రొటీన్ అనేది బిల్డ్ చేసుకో. ఈ సెకండ్ మంత్కి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇక సీరియస్ రొటీన్. నువ్వు రోజు ఒకటే ప్లేస్ లో కూర్చొని చదవడం మొదలు పెట్టు. అప్పుడు నువ్వేంటి కిటికీ వైపు చూసినా సరే ఆ రోజు చూసినవే కదా, పెద్దగా డిస్టర్బ్ చేయవు. అదే నువ్వు కొత్త డైరెక్షన్ కి రోజుకో ప్లేస్ మారావు అనుకో, ప్రతి ప్లేస్ చూడడానికి అబ్జర్వ్ చేయడానికి చాలా విషయాలు ఉంటాయి, చాలా డేంజర్. రెండోది హ్యాబిట్ ని బిల్డ్ చేసుకో. హ్యాబిట్ ని బిల్డ్ చేయడంతో పాటు ఈ మంత్ లోనే ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాగొచ్చాయని జస్ట్ చూడడానికి మాత్రమే, సాల్వ్ చేయడానికి కాదు, ఎలాగొచ్చాయి అనుకుని చూడడానికి మాత్రమే ప్రిపేర్ అవుతుండు. ఇది సెకండ్ మంత్ ఇది బిల్డ్. సో బిల్డ్ చేయడానికి. అయితే ఇదే మంత్ లోనే నువ్వేం చేయాలంటే బుక్స్ తీసుకున్నా. ఆయన బుక్స్ తీసుకుపోతే ఎట్లా చెప్పు, బుక్స్ తీసుకుపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఖడ్గం బ్యాచ్ లో నేను చెప్పాను అనుకో, నేను చెప్పిన క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, నేను చెప్పిన డిపిపి ఉంటుంది, ఆ 2 సరిపోతాయి. కానీ నువ్వు ప్రిపరేషన్ నువ్వు ఖడ్గం బ్యాచ్ లో జాయిన్ అవ్వలేదు కదా. సో నువ్వు ఇండివిజువల్ చేస్తున్నావు కదా ప్రిపరేషన్. సో నీకు సరైన బుక్స్ దొరకకపోతే ఎట్లా, సరైన బిట్స్ తో పాటు సరైన కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ దొరకకపోతే ఎట్లా? అప్పుడు నీకు ఏమైపోతుందంటే విన్నావు, ఓకే ఇదేనా లెవెల్ అనుకుని నీకు తెలియదు కదా, ఏ లెవెల్లో చదవాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఎంత డెప్త్కి వెళ్ళాలి నీకు తెలియదు. దానివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి రైట్ బుక్స్ ఈ టైంలోనే తీసేసుకో, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. సరేనా? సో ఈ సెకండ్ మంత్ అంతా బిల్డ్ చేసుకుంటా
బిల్డ్తో పాటు బుక్స్ అనేవి తీసుకుంటావు. ఈ బుక్స్ ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా నీకు హెల్ప్ చేస్తాయి మాథమెటిక్స్ రివిజ్ చేయడానికి. ఓకేనా, ఈ మంత్కి నీకు ఇస్తున్న టార్గెట్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో నుండి 3 చాప్టర్స్ మీద ఫోకస్ చేయి, లాంగ్వేజ్ గురించి విడిచిపెట్టే. ఓకేనా, డన్. ఇప్పుడు 3వ మంత్ లాక్. ఈ 3వ మంత్ వచ్చినప్పటికి లాక్ మంత్. ఈ మంత్కి వచ్చినప్పటికి మ్యాక్సిమం ఏ స్కూల్లో అయినా ఏదైనా కాలేజ్లో అయినా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో SA1 ఎగ్జామ్స్ ఈ టైప్గా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు వరకు ఏదైతే ఓల్డ్ చాప్టర్స్ చదవో వీటన్నిటిని కూడా లాక్ చేసే, కొత్త మరి చదవద్దా ఎక్కడికి బాపు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు 5 చాప్టర్స్ కంప్లీట్ చేస్తావు తమ్మి, అంటే టెక్స్ట్ బుక్లో సగం వస్తావు తమ్మి, ఇంకెందుకు గోలా. సో ఫస్ట్ నువ్వు ఆపు. సో న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడానికి ముందు ఓల్డ్ చాప్టర్స్ని ఏదైతే నాలెడ్జ్ ఉన్నో వాటిని లాక్ చేసి రివిజన్ చేసి గట్టిగా ప్రాసెస్ చేసి హాఫ్ ఇయర్లీలో నువ్వు ఎగ్జామ్ రాయి. వన్స్ హాఫ్ ఇయర్లీగా నువ్వు కంప్లీట్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా, ఇది మినీ బోర్డు కాబట్టి నీకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్తున్నాను, హాఫ్ ఇయర్లో నువ్వు పర్ఫామ్ బాగా చేస్తే వేరేలా వస్తుంది. హాఫ్ ఇయర్లో నీకు 50 మార్క్స్ వచ్చే, ఫైనల్ ఎగ్జామ్లో నీకు 98 మార్క్స్ లాంటి చాయిస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో నువ్వు హాఫ్ స్కోర్ చేసిన చాలు, ఫైనల్ ఎగ్జామ్లో నీ స్కోర్ అనేది అమాంతం బూస్ట్ అవుతుంది. కాబట్టి హాఫ్ ఇయర్ని అస్సలు విడిచిపెట్టుకో. లాక్, పాత సిలబస్ అనేది రివ్యూ చేసి రివిజన్ చేసి దాని మైండ్లో లాక్ చేసుకుంటే అప్పుడు ఫ్రెష్గా న్యూ చాప్టర్స్ అనేవి స్టార్ట్ చేయట్లే. ఓకేనా, ఈ 3rd మంత్. అండ్ 4th మంత్కి సంబంధించి గ్రోత్. ఇక నుంచి మళ్ళీ గ్రోత్ స్టార్ట్ చేద్దామా. ఇక నుంచి చెప్తున్నా, ఇప్పటి వరకు నువ్వు టైం టేబుల్లో తప్పులుగా వెళ్ళొచ్చు. ఒకరోజు లూజ్గా చదివి, ఒకరోజు టైట్గా చదివి, అవన్నీ వదిలే. ఇక నుంచి కూడా టైం టేబుల్ చదువు అంటే పక్కాగా చదవాలి. ఓకేనా, 2 hours ఈవినింగ్ వచ్చామంటే సెల్ఫ్ స్టడీకి ఈవినింగ్ పెట్టేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అగ్గం బ్యాచ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారు, యూజువల్లీ వాళ్ళు స్కూల్లో వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చినట్టు ఈవినింగ్ 6 o'clock నుండి నైట్ 9:30 వరకు మాతో పాటు ఉండిపోతారు. కాబట్టి అక్కడ స్టడీ అయిపోతుంది, సెల్ఫ్ స్టడీ. ఇన్ కేస్ నీకు పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా, సో 2 hours సెల్ఫ్ స్టడీ మీద ఫోకస్ చెయ్యవు, లేకపోతే దెబ్బ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక నుంచి రోజు కూడా ఈ 4th మంత్లో అట్లీస్ట్ 2 నుండి 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేసి సబ్జెక్ట్లో నువ్వు ఏదైతే టాపిక్ చదువుతున్నావు ఆ టాపిక్ రిలేటెడ్గా 2 to 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయి. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం అలవాటు చేసుకో. టఫెస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అలవాటు చేసుకో. ఇలా సాల్వ్ చేస్తేనే అవుతుంది. అండ్ అన్నిటికన్నా మించి ఇక్కడ వరకు నువ్వు సగం వచ్చావంటే నువ్వు చేసిన మిస్టేక్స్ ఏంటో నీకు తెలుసు కదా. ఈ 4th మంత్లోనే ఇప్పుడు నువ్వు నీ వీక్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పటి వరకు నీ స్ట్రెంత్ కోసమే నువ్వు వెయిట్ చేసుకుంటున్నావు. నీ స్ట్రెంత్ ఏది ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇక నుంచి నీ స్ట్రెంత్ ఆల్రెడీ చాలా మంచిగా వెళ్ళింది కదా. ఇప్పుడు నీ వీక్ టాపిక్స్ మీద ఈ మంత్ నుండి ఫోకస్ చేయడం స్టార్ట్ చేయి. అయితే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఈసారికి ఈ మంత్లో నీకు ఇస్తున్న టార్గెట్ ఏంటో తెలుసా, మినిమం 250 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఓకేనా, ఇక్కడ నుంచి ఏది డిసెంబర్ వరకు వెళ్ళేటప్పుడు మినిమం 250 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి కంప్లీట్ చేయి. అండ్ ఇప్పుడు నీకు ప్రతి సబ్జెక్ట్లో ఇంకా 2 నుండి 3 చాప్టర్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఓకేనా, సో 2 నుండి 3 చాప్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. సోషల్ అయితే 4 నుండి 5 చాప్టర్స్ ఉంటాయి మహా అయితే, సో అవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. గ్రోత్ నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ప్రతి స్టెప్ లో కూడా నువ్వు గ్రో అయిపోయి ఉండాలి. టైం టేబుల్ పరంగా చూస్తే చక్కగా రొటీన్ బిల్డ్ అవుతూ, ఓకేనా, క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో ఎక్కడ గ్రోత్ అయిపోయి మంచి టార్గెట్స్ పెట్టుకుని వాటిని కంప్లీట్ చేయడంలో గ్రోత్ 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 గ్రోత్. ఈ మంత్ గ్రోత్ మాత్రం అస్సలు విడిచిపెట్టదు. ఓకేనా, అండ్ 5th మంత్ స్పీడ్ యాక్యురసీ మీద ఫోకస్ చేయి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎలా చదవాలో నీకు తెలుసు, నాలెడ్జ్ అనేది మైండ్ లో పెట్టుకోవడమో తెలుసు. ఇక్కడ నుంచి నాలెడ్జ్ ని బయటకు డెలివరీ చేయాలి కదా. ఎగ్జామ్ పేపర్లో నువ్వు ఏది రాస్తే అదే కదా మార్క్స్. స్పీడ్ మీద ఫోకస్ చేయి, రాసిన దాని మీద యాక్యురసీ మీద ఫోకస్ చేయి. అలా చేయాలంటే ఏంటి, ఒక్కసారి పబ్లిక్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డైరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ తీసి ఒక వీక్కి ఒక పేపర్ రాయడానికి ట్రై చేయి. ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని రాయి. ఇలా నువ్వు రాస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓహో, నేను ఇలా రాస్తాను పబ్లిక్ ఎగ్జామ్, నా సీనియర్స్ ఎలా రాస్తారు కాబట్టి ఈ ఎగ్జామ్ నేను ఎలా అటెంప్ట్ చేస్తాను అనుకున్నా. నువ్వు రాస్తే నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒకరు స్లోగా రాస్తున్నావా స్పీడ్ అనేది పెంచుతావు, ఒకరు తప్పులు రాస్తున్నావా క్లారిటీ అనేది పెంచుకుంటావు. మొదటిది. రెండోది, ఈ మంత్లో వీలైతే సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. ఇంకేముంది చిన్న సైన్స్లో మహా అయితే 3 చాప్టర్స్ మిగిలిపోయి, మ్యాథ్స్లో ఇంకొక 4 చాప్టర్స్ మిగిలి ఉంటాయి, సోషల్ ఇంకొక 4 చాప్టర్స్ లేదు 5 చాప్టర్స్ మిగిలి ఉంటాయి కదా. సో ఇవి బ్యాలెన్స్ ఉన్న కంప్లీట్ చేసుకోవడానికి రెడీ చేసుకో. ఓకేనా, చెప్తున్నా ఈ మంత్ ఇది మేజర్గా చదవడానికి చాలా తక్కువ ఉంది, కానీ నువ్వు రాసే పని చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, రాసే పని చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు ఎగ్జామ్ రాస్తే కూడా మంచి మార్క్స్ వస్తాయి కదా. సో ఈ మంత్ స్పీడ్ యాక్యురసీ మీద ఫోకస్ చేయి. అండ్ ఈసారి 6th మంత్కి వచ్చావు, ఇది అసలైన మంత్. రివిజన్ రివిజన్ రివిజన్. ఏవైనా నీకు ఇంకా పెండింగ్ ఉండిపోయి అనుకో లెసన్స్, ఈ మంత్లో కొద్దిగా కంప్లీట్ చేయి. ఏదైనా నీకు నోట్స్ అనేది ప్రాబ్లం ఉందా, నోట్స్ రివైజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేయి. ఓకేనా, ఇది మంత్ రివిజన్ 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 రివిజన్. నువ్వు డిసెంబర్ మంత్కి వచ్చినప్పటికి నీకు ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసావు, సిలబస్ని కంప్లీట్ చేసావు, సిలబస్తో పాటు ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఎగ్జామ్ చూసి సరదాగా మోడల్ పేపర్స్ కూడా ఎగ్జామ్స్ రాసావు. వీటితో పాటుగా నీ స్పీడ్ కూడా పెంచుకోవడానికి ట్రై చేసావు. వీటితో పాటుగా నీ ఎగ్జామ్స్ అనేవి సిలబస్ అనేవి ఇంకా బాగా రాయడం కోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్
ప్లస్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చేసావు. నీకు ఒక మాటలో చెప్పిన, నీకు ఇప్పుడు ఎగ్జామ్లో పెట్టినా సరే, ఈ డిసెంబర్ మంత్ అయిపోయిన వెంటనే నీకు ఎగ్జామ్ పెట్టినా సరే, నీకు కరెక్ట్ ఒక 1 వీక్ టైం ఇచ్చేసి పెడిస్తే నీకు మినిమం 550 మార్క్స్ పక్కా తెచ్చేసుకుంటావు, అంత రేంజ్లో ఉంటావు. సో ఈ ప్లాన్ని పక్కగా ఫాలో అవుతాయి. సో చెప్తున్నా, జనవరిలో మంత్లో ఏదో మిరాకిల్స్ జరిగితే, ఫిబ్రవరి మంత్లో ఎవరు మిరాకిల్స్ జరిగితే అని పట్టించుకోకుండా ఈ 6 months మీద ఫోకస్ చెయ్యు. నీ రిజల్ట్స్ అనేవి వేరే లెవెల్లో మారుతాయి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈ 6 months దుమ్ము దులుద్దాం అనుకున్న ప్లాన్లో ఉన్నారో ఒక్కసారి అందరూ కూడాను 6 అనుకుని రాయండి. ఎందుకంటే సూర్య వైభవ్ వంశీ 6 ఎలా బాధతాడో నా స్టూడెంట్స్ మీరు కూడాను 6 అలాగే బాధాలి, సరేనా? సో ఈ రకంగా కొట్టడానికి ట్రై చేయి. కానీ నాకు ఒక మాట, నీకు ఇన్ కేస్ ఓకేనా, నాకు ఒక మాట, ఈ మొత్తం ప్రిపరేషన్లో నువ్వు 6 బాధాలంటే, సో 6 బాధాలంటే నువ్వు సిలబస్ అనేది టైం కంప్లీట్ చేయాలి, ఓకేనా? సిలబస్ అనేది నువ్వు టైం కంప్లీట్ చేయాలి. సో ఖడ్గం బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే నో ప్రాబ్లం, సిలబస్ అనేది టైం కంప్లీట్ అయిపోద్ది, టైంకి మైండ్లోకి కూడా వెళ్ళిపోద్ది, ఓకేనా? ఇది ఒకటి చూసుకో, సిలబస్ అనేది బాగా కంప్లీట్ చేయి. రెండోది, సిలబస్ కంప్లీట్ చేసేటప్పుడు నువ్వు ప్రాక్టీస్ మంచిగా ఉండాలి కదా, ఏ రోజు టాపిక్ క్లారిటీ ఉండాలి కదా. అలా చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలరా కొన్ని క్వశ్చన్స్. మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్కి అయితే ఎలాగో రోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో నీకు కూడా కొద్ది జాగ్రత్త, ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చెక్ చేసుకో. అండ్ వీక్లీ నువ్వు వీలైతే ఎగ్జామ్స్ రాయాలరా బాయ్, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి నీకు మైండ్లో ఎంత ఫిక్స్ అయిందో అనేది తెలుస్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో నువ్వు కానీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయకపోయావు అనుకో, నువ్వు చదువుతూ వెళ్తుంటావు, పాతవని మర్చిపోతుంటావు, కొత్తవని గుర్తుంటుంది. అయితే సో నువ్వు ఎంత మైండ్లో రిటెన్షన్ ఉందో నీకే తెలియకుండా పోతుంది. కాబట్టి ఎగ్జామ్స్ మీద కూడా ఫోకస్ చేయి. ఇవి లేకుండా నువ్వు ప్రిపరేషన్ చేసావు అనుకో, చాలా దెబ్బ అయిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, చాలా దెబ్బ అయిపోతుంది. ఇన్ కేస్ నువ్వు కానీ ఫస్ట్ మంత్లోనే నీకు చాలా దారుణమైన ప్రిపరేషన్ జరుగుతుంది అని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఖడ్గం బ్యాచ్కి వచ్చాయి, ఓకేనా? సో నువ్వు ఎక్కడో ఏ ట్యూషన్కో లేకపోతే ఇంకెక్కడో లక్షలు పే చేసుకొని ఇబ్బంది పడడం కంటే నీకు ఇష్టమైన, నీకు నచ్చిన ప్లాట్ఫామ్ అనేది ఉంది. సో ఒకవేళ నీకు కానీ ఇక్కడ ఈ నచ్చిన ఈ ప్లాన్స్ ప్రకారంగా హ్యాపీగా వెళ్ళిపోతామంటే హ్యాపీగా వచ్చేచ్చన్నా. సో ప్రశాంతంగా ఇక్కడ బ్యాచ్ అనేది కూడా కంప్లీట్గా ఉంటుంది. సో మన బ్యాచ్లో, ఖడ్గం బ్యాచ్లో నీ ప్రిపరేషన్ చేసుకో. సో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఫస్ట్ మంత్ ప్రిపరేషన్ చేసే ఒక డెసిషన్కి రా, ఓకేనా? నీ వల్ల సింగిల్గా అవుతుందా లేదా అనేది, లేకపోతే ఏం అవసరం లేదు, సరేనా? ఇన్ కేసు నువ్వు కానీ ఒకవేళ ఇప్పుడే డెసిషన్ తీసుకున్నావు అనుకో, నీకు ఒక చిన్న కూపన్ కోడ్ ఇస్తున్నా, TEL100. ఇది సో TL100 ఖడ్గం AP 10th క్లాస్ బ్యాచ్. ఇది నువ్వు అప్లై చేసుకుని హ్యాపీగా వచ్చే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. 666